టు సమీరా కిచెన్ రెసిపీ. మీరందరూ బాగాలని మనస్ఫూర్తి కోరుకున్న మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ వాడుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు రేట్ చికెన్ ఫ్రై చేయబోతున్నా అండి. చికెన్కి ఏమో శుభ్రం చేసుకున్నాను, నీళ్ళు లేకుండా పెట్టుకోవాలండి. మన జన్నీలు వేసుకుంటే నీళ్ళన్నీ కారిపోతాయి. ఇప్పుడు ఒక చెమ్మచ్ సాల్ట్ తీసుకున్నాను, 6 స్పూన్ పసుపు తీసుకున్నాను, 2 చెంచాలు అల్లం పేస్ట్ తీసుకున్నాను, 2 చెంచాలు రెడ్ చిల్లీ తీసుకున్నాను, 6 స్పూన్ ధనియాల మసాలా తీసుకున్నాను. ఇక్కడ ఏమో నేను అన్ని మసాలాలు తీసుకున్నాను. ఇక్కడ కొత్తిమీర పుదీనా తీసుకోవాలి మనం. ఇక్కడ 2 లెమన్ తీసుకున్నాను, కొత్తిమీర పుదీనా కరివేపాకు తీసుకున్నాను. ఒక గిన్నె కట్ తీసుకోవాలి మనం. కట్ తీసుకున్నాక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకున్నాను. నిలువ కోసుకోవాలండి. ఎప్పుడైనా ఆనియన్కు నిలువ కోసుకుంటే మనం ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇక్కడ బిర్యానీ మాది ఫ్రై చేయాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుంటున్నాను. ఫ్రై చేయడానికి ఆనియన్ కొద్దిగా ఎక్కువనే పడుతుంది మనకు. ఆయిల్ కూడా ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిపోయినాక మన ఆనియన్ అనేది ఎక్కువ హీట్ చేసుకోకూడదండి. మన ఆనియన్ వేస్తే కాలిపోతుంది. ఇప్పుడు మీడియం సైజు కొంచెం హీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్ వేసుకుంటున్నాను. ఆనియన్ వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలండి. అట్నే ఇడిచిపెడితే మన ఆనియన్ అనేది కింద కాలిపోతుంది, పైన అట్నే ఉంటుంది. మనం ఆనియన్ వేసుకొని ఏదైనా చెమ్మచ్ తీసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను కలుపుకుంటుండాలంటే ఇడిచిపెడితే అంతా కాలిపోతుంది. మన ఇక్కడ చేయి వదిలిపెట్టుకోదండి. ఎర్రగా ఫ్రై అయ్యే వరకు మనం అట్నే చేయాలి. ఇక్కడే నిలబడాలా. చూడండి ఎర్రగా గోల్డెన్ కలర్ వచ్చింది. ఇప్పుడు నేను తీసుకుంటున్నాను ప్లేట్లో. అంతా తీసుకున్నాక కొంచెం మనకు చల్లగా ఉండాలి. ఆనియన్ అనేది కొంచెం గ్యాప్ ఇవ్వండి మధ్యలో, లేకుంటే హీట్కి అది కాలిపోతుందండి. నేను కొద్దిగా గ్యాప్ ఇస్తాను ఎప్పుడైనా ఆనియన్కి మధ్యలో. ఇలా బాగా వస్తుందండి, క్రంచిగా బాగా ఫ్రై అవుతుంది, రెడ్ కలర్ వస్తుంది. ఇక్కడ ఏమో చికెన్ నేను ఒక పెద్ద గిన్నె తీసుకున్నాను. గిన్నెలు తీసుకుని అన్ని మసాలాలు వేసుకోవాలండి. దీంట్లో ఎన్ని మసాలాలు అన్నీ వేసుకోవాలా. ఒకసారి ఇవన్నీ వేసుకున్నాక కొద్దిగా పెరుగు వేసుకుంటున్నాను. దీంట్లో ఒక కట్ పెరుగు వేసుకున్నాను, అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను. చూడండి కస్తూరి మేతి కూడా వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడు కొత్తిమీర పుదీనా ఇవన్నీ వేసుకోవాలి. దీంట్లో కొత్తిమీర పుదీనా ఇవన్నీ వేసుకున్నాను. ఇక్కడ ఏమో నేను ఫ్రై చేసిన ఆనియన్ చేతితో కొంచెం తీసుకుని నలిపి వేసుకుంటాను. ఆనియన్ వేస్తే చాలా టేస్టీ బాగుంటుందండి చికెన్లో. మనం ఎప్పుడు చికెన్ తీసుకున్నా ఫ్రై చేసుకుంటాం, లేకపోతే కూర చేసుకుంటాం, కొబ్బరి వేసుకుని ఏమైనా చేసుకుంటాం. అలా ఎప్పుడు తిన్నా మనకు టేస్ట్ ఉంటుందండి. ఒక్కసారి ఇలా చేసి చూడండి, చాలా టేస్ట్ ఉంటుంది. మీరు ఎన్నాళ్ళు పెట్టుకున్నా చెడిపోదు, 2 నాళ్ళు నిల్లు ఉంటుంది మనకి. చపాతీలో రైస్లో సూపర్గానే ఉంటుంది. ఇవన్నీ వేసుకున్నాక మన చేతులు ఇవన్నీ మిక్స్ చేసుకోవాలండి, బాగా కలుపుకోవాలా. మన చికెన్ ముక్కలకి అన్నీ అంటుకోవాలండి, బాగా అంటుకోవాలా. అంటుకున్నాక మనం ఫ్రిడ్జ్లో 2 నిమిషాలు పెట్టుకోకపోవచ్చు అండి. నేనేమో పెట్టుకుంటున్నాను, బాగా కలుపుకుంటానండి, చాలా బాగా. ఇప్పుడు ఏమో నేను తాలింపు పెట్టుకుంటున్నాను అండి. 2 ఒట్టి మిరకాయలు వేసుకుంటున్నాను. ఇక్కడ 2 పచ్చిమిరకాయలు వేసుకుంటున్నాను. పచ్చిమిరకాయకు నిలువ కోసుకొని వేసుకోండి, లేకుంటే పలుగుతాయి, అవి చుట్టుతాయి నూనెలో. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి ఫ్రై చేసుకున్నాక కొంచెం మన పచ్చిమిరకాయలు తూరగా ఫ్రై అయినాక కరివేపాకు వేసుకోవాలండి. దీంట్లో తగినంత కరివేపాకు వేసుకోవచ్చు, ఎంతైనా వేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది కరివేపాకు వేసుకుంటే. నేనేమో 2 రెమ్మలు కరివేపాకు వేసుకున్నాను. కొంచెం కరివేపాకు ఫ్రై చేసుకున్నాక మనము చూడండి నేను ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు ఏమో చికెన్ వేసుకుంటానండి. దీంట్లో ఒక్కొక్క పీస్ వేసుకుంటున్నాను. చికెన్ ఒకేసారి అంత వేసుకోకూడదండి, నూనె చుట్టుతాను మనకు. ఒక్కొక్క పీస్ వేసుకున్నాక ఒకసారి మనం కలుపుకోవాలా. చూడండి ఒక్కొక్కటి చికెన్ అంతా కలుపుకున్నాక దీంట్లో మెల్లగా తిప్పుకోవాలండి. ఒకేసారి తిప్పితే ఏమవుతాయంటే అన్నీ పలిగిపోతాయి మన పీసెస్ అని. ఇప్పుడు అవన్నీ కలుపుకున్నాక నేను 2 నిమిషాలు కుక్ చేసుకుంటానండి. చికెన్కి చాలా బాగుంటుంది, తప్పగా ట్రై చేయండి మీరు కూడా. చూడండి ఇవన్నీ కలుపుకున్నాను ఇక్కడ. ఇప్పుడు నేను ఒక 2 నిమిషాలు కుక్ చేసుకుంటానండి. ఇక్కడ మూత పెట్టుకున్నాక చూడండి 2 నిమిషాలు అయిపోయినాయి. ఇక్కడ కుక్ అయిపోయింది చికెన్. మా ఆయిల్ కూడా చాలా పైకి తేలుతుంది. ఇక్కడ నేను ఆయిల్ వేయడానికి అవసరమే లేదు, మనం ఆనియన్ ఫ్రై చేసినాం కదా దానిలోనే తాలింపు పెట్టుకోవాలండి. మనకు ఆయిల్ సరిపోతుంది మనకు, ఇంకా పైనుంచి వాటర్ వేయకూడదండి మనకు. వాటర్ ఇవన్నీ మిక్స్ చేసుకున్నాక అంటే చికెన్ ఉడికిందో లేదో మనం చూసుకోవాలండి. ఇప్పుడు చికెన్ చూసుకుంటున్నాను. ఒక స్పూన్ తీసుకొని టేస్ట్ చేసుకోవాలండి మనం. చికెన్ అంతా బాగా ఉడికిపోయిందండి. చూడండి బాగా మెత్తగా ఉడికిపోయింది. ఇక్కడ ఏమో నేను ఏం చేశానంటే కొద్ది కూడా వాటర్ వేసుకొని, మనం దీంట్లో చికెన్లోనే వాటర్ ఉంటాయి మనకు, కట్లు కూడా వాటర్ ఉంటాయి మనకు. మాకు ఒక 20 రోజులు పెట్టుకుని ఏం కాదండి. ఇది రైస్లో, చపాతీలో, దమ్ రోటీలో, షాదీఖానాలో అయితే ఇంకా ఫేమస్ అండి ఈ చికెన్. రెడ్ చికెన్ చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పగా ట్రై చేయండి. చేసినాక నాకు కామెంట్లో చెప్పండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.